ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో కల్తీ మద్యం కారణంగా చోటు చేసుకున్న మరణాల మీద లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. 3 అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందానికి ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వం వహిస్తారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణుప్రభు కుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. కల్తీ మద్యం కారణంగా చోటు చేసుకున్న మరణాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో 4 వేర్వేరు కేసులు నమోదవడం, ఈ కేసుల పరిస్థితి మీద అధ్యయనం చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరణాల మీద లోతుగా అధ్యయనం చేసి బాధ్యులెవరో గుర్తించాలని, సాంకేతికపరమైన సిఫార్సులు కూడా చేయాలని ఆదేశించింది. కల్తీ మద్యం కారణంగా దాదాపు 22 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది ఆరోపణ. ఇక్కడ విశేషం ఏంటంటే అప్పుడెప్పుడో చనిపోయిన దానికి ఈవెన్ అప్పుడు పోస్ట్ మార్టాలు కూడా జరిగినట్లు ఈవెన్ జరిగినా ఇంత డీటెయిల్గా జరిగి ఉండదు. ఇప్పుడు ఏం తేలుస్తారంటే ఇప్పుడు మద్యం కొమ్ముకోవడానికి సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి భవిష్యత్తులో కూడా కోర్టును కంటిన్యూగా మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ఏదో ఒకటి పబ్లిక్లో చర్చ నడవడానికి ఈ కాన్సెప్ట్ లాగా కనబడుతుంది.